రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యపూర్వకంగా మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. బీజేపీ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించిన ఆయన కేంద్ర ప్రభుత్వం విభజన హామీలకు కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విధానంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం భావ్యం కాదు. ఇప్పటికైనా కేంద్రం అన్ని విధాలుగా కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. మిత్రులందరికీ కూడా, పత్రికా మిత్రులకు, ఈరోజు అన్ని పార్టీలు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా హిందూ వ్యతిరేక విధానాలకు ఏదైతే ఇవాళ చేపడుతూ ఆర్ఎస్ఎస్ పట్ల విషం చిమ్ముతున్నారో, నేను ఒక బాధ్యత రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు కలియుగ దైవంగా కొనియాడబడేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దాన్ని పూర్తిగా మరి ఇవాళ హిందువులందరూ కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామిని ఆ పవిత్రతను కాపాడాలని, గత ప్రభుత్వము ఏ రకంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా చేపట్టే కార్యక్రమాలు వాటన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ పుణ్యక్షేత్రాన్ని, హిందువుల మనోభావాలను కాపాడాలని ఒక బహిరంగ లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది. తప్పకుండా తిరుపతి ఆ యొక్క పవిత్రను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి కట్టుబడి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పలు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పార్లమెంట్ సభ్యునిగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు వారి దృష్టికి తీసుకొస్తున్నాను. తప్పకుండా దానికి కావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పి ఒక బహిరంగ లేఖను విడుదల చేస్తున్నాను. దయచేసి విలేకరులు దాన్ని పరిగణలోకి